ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. బాలాపూర్ గ్రామంలో సుమారుగా 16 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సమేత శ్రీ భూనీళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రతిష్ఠింపబడి 16 సంవత్సరాలుగా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఇప్పుడు 17వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటూ 2వ రోజు ప్రాతకాలం శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సమస్యలు ఏమున్నప్పటికీ కూడా సమస్యలన్నింటినీ కూడా తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి హవనం సుదర్శన హవనం. ఏ విధంగా అయితే గత యుగాలలో అశ్వమేధ యాగం అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి యాగం ఉండేటువంటిదో అలా ఈ కలియుగంలో విశేషమైనటువంటి ఫలాన్ని అశ్వమేధ యాగ సమమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి యాగం సుదర్శన యాగం. సుదర్శన అంటేనే మంచి రూపం కలిగినటువంటి వాడు అని, లోకంలో ప్రతి మనిషి కూడా తాను మంచి రూపాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటాడు. అయితే ఈ మంచి రూపం అంటే మంచి అందం అని అర్థం. ఈ అందం అనేటువంటిది మనకు 2 రకాలుగా, ఒకటి బాహ్య సౌందర్యం అని, ఇంకొకటి అంతఃసౌందర్యం అనేది. బాహ్య సౌందర్యం అనేటువంటిది మనం ఉపయోగించేటువంటి కాస్మెటిక్స్ కావచ్చు, మొదలైనటువంటివి ఏవైనా క్రీమ్స్ కావచ్చు, దాని ద్వారా వచ్చేది కేవలం కొన్ని క్షణాల్లో పోతుంది. కానీ ఈ అంతఃసౌందర్యం అనేటువంటిది ఇచ్చేటువంటి వాడే ఈ సుదర్శన భగవానుడు. ఎవరైతే ఈ సుదర్శన యాగంలో పాల్గొంటారో, ఆ శ్లోకాలను వింటారో వారికి ఈ అంతఃసౌందర్యం ఏర్పడుతుంది. ఈ అంతఃసౌందర్యం అనేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సుదర్శన శతకంలో మనకు కూర నారాయణుడు అనేటువంటి ఒక మహాముని వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి మంత్ర బీజాక్షరాలతో కూడుకున్నటువంటి 101 శ్లోకాలతో కూడుకున్నటువంటిది ఈ సుదర్శన శతకం. మరి ఈనాడు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భూమికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందులో విశేషించి ఈరోజు హస్త నక్షత్రం హనుమత్ విజయోత్సవ సభ జరిగినటువంటి రోజు శ్రీరామచంద్రుడు రావణుడి మీద యుద్ధం చేసి రావణాసురుణ్ణి ఓడించి విజయాన్ని పొందినటువంటి రోజు. ఈ రోజు హనుమంతుడు తన లక్షల కొలది వానర సైన్యంతో విజయోత్సవ సభను జరిపించినటువంటి రోజు. అలాంటి ఈ విశేషమైనటువంటి రోజున మరి ఈ యొక్క మండపంలో ఈ ఆలయంలో సుదర్శన హవన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. భక్తులందరూ కూడా ఈ సుదర్శన హవన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత ఎదుర్కోళ్ళ ఉత్సవం, ఆ తర్వాత నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్టుగా స్వామికి జరిగేటువంటి సుమారుగా 400 ఉత్సవాలు ఒక సంవత్సరంలో. ఈ 400 ఉత్సవాలలో స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్సవం కళ్యాణోత్సవం. అందుకే అంటాం మనం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని చెప్పి. అలాంటి మరి కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా మనం జరుపుకోబోతున్నాం. విశేషించి భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ సుదర్శన హవన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. గట్టి మేళం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ప్రాణానాయమ్య. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
यो यो न प्रचोदयात् ओमा पूज्यो देवसौहृदं ब्रह्मभूर्भुवस्तु वरो మీ శ్రీవారి చేతిలో అక్షతలు ఒక స్పూన్ తీస్తారు. మీరు మీ కూర్చొని మీ శ్రీవారి కూర్చొని పెట్టండి. పాత్ర ఇప్పుడే మోసుకోండి. లాస్ట్ ఒక స్పూన్ ఇంట్లో మోసుకొని పట్టుకోండి. నీళ్ళు దీంట్లో ఒక స్పూన్తో మోసుకోండి. శ్రీ గోవింద 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 మొదలకండి. పట్టుకోండి. సెంటర్లో పట్టుకోండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య సత్యప్రమాణః వినీయఫలార్థే శ్రీ శ్వేతవారాహకల్పే వైవస్వతోమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे శతాబ్దే మేరోదక్షిణదిక్కాలే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే కృష్ణాగోదావరీమధ్యప్రదేశే భగవద్భాగవతాచార్య సన్నిధౌ అత్యంతమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిషట్ సంవత్సరాణాం మధ్యే శ్రీ అమరావనామ సంవత్సరే उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे शुभपौर्णम्यां शुभऋतौ वासरः वासरस्तु अद्य बृहस्पतिवासरे शुभवासरे हस्तानक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषेण विशिष्टायामस्यां शुभतिथौ यथा सङ्कल्पिता अस्य यजमानस्य गोत्रोद्भवस्य चन्दकुलगोत्रोद्भवस्य नामधेयस्य कल्लूरु अशोक कुमार गुप्ता नामधेयस्य धर्मपत्न्याः समेत पद्मा नामवत्याः अनीश गुप्ता नामधेयस्य मोहन राव नामधेयस्य धर्मपत्न्याः समेत मंजुला नामवत्याः शिवराघवेन्द्र नामधेयस्य श्रीजा नामवत्याः श्रुतिका नामवत्याः कल्लूर प्रकाश राव नामधेयस्य धर्मपत्न्याः समेत नागकुमारी नामवत्याः श्रीनिवास नामधेयस्य काव्यश्री नामवत्याः रुद्रांश नामधेयस्य विहान नामधेयस्य राधाकृष्ण नामधेयस्य मासांगल गोत्रोद्भवस्य संदीप नामधेयस्य मौलिका नामवत्याः श्रेयस नामधेयस्य शिवांश नामधेयस्य अस्माकं सहकुटुम्बस्य सपरिवारस्य सबान्धवस्य समित्रस्य सात्मीयस्य लोकस्य क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभयारोग्यादीश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्ष चतुर्विधमोक्षार्थसिद्ध्यर्थम् आध्यात्मिकादिलौकिक कामत्रयनिवारणार्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं यजमानस्य जन्मनक्षत्रनामराशि जन्मलग्ननामलक्षणसात् ये ये ग्रहाः हरिष्ठस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यताफलसिद्ध्यर्थं यजमानस्य व्यापारे व्यवहारे उद्योगे व्यवसाये च दिनदिनाभिवृद्ध्यर्थं पुत्रपौत्रीणां च ज्ञानविज्ञानवर्धतेजः अभिवृद्ध्यर्थम् अस्मिन् देवालयस्य दिनदिनाभिवृद्ध्यर्थं मनोवाञ्छाभिवृद्ध्यर्थं श्री सुदर्शन हवनाख्य कर्म करिष्ये त्रयान्तरेकपुत्रात्मकदत्तदशा श्रीकुटीलाभवेङ्कटेश्वरस्वामिनः वार्षिकब्रह्मोत्सवाख्यकर्मणि सुदर्शन हवनाख्य कर्म